దాటిపై ఇది 3వ సంవత్సరం. ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పుడు దాకా వేయలేదు. ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, మెగా డిఎస్సి ఇస్తామని, నిరుద్యోగ వృత్తి ఇస్తామని, ప్రతి ఏడు కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశపడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇలా నిరుద్యోగులు అందరూ కూడా గోసపడుతున్నాం. ఎవరో రేవంత్ రెడ్డి గారు ప్రతి చోట, ప్రతి సభలో, ప్రతి వేదికలో మాట్లాడుతున్నారు. 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 80,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 90,000 ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్పేసి. అవన్నీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫిలప్ అయిన ఉద్యోగాలు. కేవలం నియామక పత్రాలు ఇచ్చి ఇలా మందికి పెట్టిన పిల్లలను ఇలా మా పిల్లలు అంటున్నారు. బాలసాల పెడుతున్నారు, పేర్లు పెడుతున్నారు, ముద్దాడుతున్నారు. ఇది సిగ్గుచేడు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎందుకంటే ఆ రోజు నమ్మినాం మేము. ఆ రోజు ఢిల్లీ నుంచి గల్లీ తీసుకున్న రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ కు వచ్చి టీలు, బిర్యానీలు తిని మా కోసం నేను ఉన్నాను అని చెప్పి మమ్మల్ని నయవంచనగా ఎన్నికల్లో వాడుకొని ఇలా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇలా రాష్ట్రంలో 4 దిక్కుల నిరుద్యోగులను ఇలా మోసం చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడ మీ 2 లక్షల ఉద్యోగాలు, ఎక్కడ మీ మెగా డిఎస్సి, ఎక్కడ ఇలా నిరుద్యోగ వృత్తి, ఎక్కడ మీ జాబ్ క్యాలెండర్, ఇలా డమ్మీ జాబ్ క్యాలెండర్ ని అసెంబ్లీ వేదిక పెట్టి ఇలా నయవంచన చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. GO 29 తీసుకొచ్చి ఇలా ఎస్టీ, ఎస్సీ, బీసీ పిల్లలకు అన్యాయం చేసిన ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా GO 46 ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది. ఆ రోజు GO 40 తీసేసి మా ప్రభుత్వం రాగానే ఇలా మేము కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇలా మోసం చేసింది. ఆ GO 46 లో వేసిన కమిటీ ఎక్కడ ఉంది? సిలబస్ కమిటీ ఎక్కడ ఉంది? శాంతకుమారి కమిటీ ఎక్కడ ఉంది? ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో మళ్ళా కొత్త డ్రామా స్టార్ట్ అవుతుంది. ఏమని? రాబోయే రోజుల్లో మెగా డిఎస్ అంటారు, రాబోయే రోజుల్లో పోలీసు ఉద్యోగాలు అంటారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా పాడే పాట ఇదొక్కటి మాత్రమే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇచ్చిరా మిత్రులారా? ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిరా? గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చిన నోటిఫికేషన్లు ఇలా నియామక పత్రాలు ఇచ్చి ఇలా చేయి దులుపుకున్న ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. మేము అశోక్ నగర్ లో, దిల్సుఖ్ నగర్ లో, రాష్ట్రం నలుమూలలో, ఇలా కరీంనగర్ లో, ఆదిలాబాద్ లో పలు చోట్ల కూడా మాకు నోటిఫికేషన్లు కావాలని ధర్నాలు చేస్తుంటే ఇలా ఏం తెలియని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలా నోటిఫికేషన్లు వద్దని ఇలా ధర్నాలు చేస్తున్నారని చెప్తున్న దద్దమ్మ సీఎం ఇలా రేవంత్ రెడ్డి గారు. ఇలా మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి 5,000, 3,000 ఇలా హాస్టల్ ఫీజు కట్టుకుంటా, రాత్రి బౌళ్ళు 12 గంటలు చదువుకుంటా, ఖాళీ జేబులతో, ఖాళీ కడుపులతో ఇలా 12 గంటలు 13 గంటలు చదువుకుంటా నోటిఫికేషన్ కావాలని అరుస్తుంటే ఇలా నోటిఫికేషన్ వద్దు మాకు ఫ్యూచర్ సిటీ ముద్దంటున్న ముఖ్యమంత్రి ఇలా రేవంత్ రెడ్డి గారి సర్కారు. ఇలా మేము ఎంతో కష్టపడి ఆ రోజు కాళ్లకు బల్పాలు కట్టుకుని కాంగ్రెస్ పార్టీ రావాలని అందరం కూడా మొక్కినాం. ఇలా అదే గోసపడుతున్నాం. అదే ఎంత అయితే నయవంచన చేసిరో అదే విధంగా ఇలా మోసపోయి ఇలా మేము ఆవేదన చెందుతున్నాం. ఇలా GO 46 గురించి మాట్లాడారు. ఇలా GO 46, GO 29 అంటే ఏ భూములు, ఏ సర్వే భూములు, ఏ కబ్జా భూములు అని మాట్లాడుతున్నారు. వాళ్ళకు దాచుకోవడం ఉన్న శ్రద్ధ ఇలా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల మీద లేదు. వాళ్ళకు మేము ఎంతసేపు ఇలా కొట్లాడుతున్నాం, తిరుగుతున్నాం, అయినా కూడా ఇలా మా గురించి ఎవరు కూడా మాట్లాడుతున్నారు. ప్రతి చోట, ప్రతి వేదికలో మా గురించి మాట్లాడే ఏకైక వ్యక్తి హరీష్ రావు గారు. మేము ఆ రోజు కూడా మేమందరం కూడా నిరుద్యోగుల తరపు నుంచి ఇలా అసెంబ్లీ వేదికలో ప్రతి చోట మాట్లాడే ఏకైక గారు మా అన్న హరీష్ అన్న గారు. మేము ఆ రోజు అన్నా వీరు 70,000 ఉద్యోగాలు ఇవ్వలేదన్నా, అబద్ధాలు మాట్లాడుతున్నారు, మీరు అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించండి అన్న అంటే ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మా గొంతె వినిపించినందుకు వాళ్ళ లెక్క తేట తెల్లమైంది. 11,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి వాళ్ళ తేట తెల్లం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మేము ఒకే ఒక డిమాండ్ చేస్తున్నాం ఈ సిద్దిపేట నుంచి. రాబోయే రోజుల్లో మా గనక నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ గతంలో ఉండేదని ఒక నినాదం తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని బొందపెట్టే కార్యక్రమాలు ఈ నిరుద్యోగ మిత్రులు తీసుకుంటారని ఆశిస్తున్నాను.